హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండగం గారు, వరల్డ్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియో చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నా. అనండి, వినండి, కనండి, అనుభవించండి. నేను అంటున్నాను రోజు, అందుకని నాకు గోల్డెన్ టైం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది, ప్రతి రోజు ఉంటుంది, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నాకు ఉంటూనే ఉంటుంది. ఇది మీరు చూస్తూనే ఉంటారు. సో ఈ రోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ తీసుకెళ్తున్నాము. అందుకని మీరు లైక్ చేస్తే చాలా మంది వెళ్తుంది. ఇంకా వాళ్ళు కూడా లైఫ్ లో వాళ్ళు గోల్డెన్ టైం చూస్తారనమాట. ఇక బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందరూ ఫార్వర్డ్ చేయండి. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎందుకంటామంటే మనం గ్రాండ్ గా జీవించాలి కాబట్టి. ఓకేనా? సో ఈ రోజు టాపిక్ ఏంటన్నా? ఈ స్పెషల్ టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు టాటా కంపెనీ కార్స్ గురించి టాటా అంటేనే చూడండి, మన భారతదేశంలో చాలా టాటా బిర్లా అంటే ఇట్లా టాటా బిర్లా ఏంటి నేను అనుకుంటున్నాను కదా. టాటా అనే కంపెనీ గుండు పిన్ని నుంచి కార్ల వరకు ఈరోజు మళ్ళీ ఇప్పుడు మనకు ఎయిర్ ఫోర్స్ లో దీంట్లో కూడా వచ్చేసింది, అన్నిటిలో వచ్చింది. అంటే అన్ని ఇండస్ట్రీ టాటాకు. మొత్తం భారతదేశం అంటే టాటా, టాటా అంటే భారతదేశం. అయితే ఆ టాటా కంపెనీలో ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో మీ ప్రశ్న అడగండి. నా క్వశ్చన్ ఏంటంటే, సో టాటా అని ఇప్పుడు ఫేమస్ అయింది నేమ్, ఎప్పటికీ మరి డేట్ ఆఫ్ లాంచింగ్ గ్రేట్ అంటారా, లేదా పేరు గ్రేట్ అంటారా? సో మరి దేని గురించి ఇంపార్టెన్స్? టాటా నుంచి వచ్చింది ఫస్ట్ ఇండియన్ కార్, ఇండికా కార్ అన్నారు. అంటే టాటా కంపెనీ ఇండియాది. అవును. ఇండియా నుంచి వచ్చిన మొట్టమొదటిసారిగా ఇండియా టెక్నాలజీ తోటి మొట్టమొదటి కారు, అందుకోసం దాని పేరు ఇండికా అని పెట్టినారు. మస్తు రేజ్ అయింది, బాగా సేల్ అయింది. కానీ అదే అంటే కళల కార్ అని మనం అంటాం కదా. మరి రతన్ టాటా యొక్క కళల ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకు నానో తీసుకురావాలంటే ఒక కథ చెప్తున్నాను. అదే కథ రియాలిటీ, కథ కాదు, రియాలిటీ. ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు ఒక జంట అంటే కంపల్సరీ ఇద్దరు పిల్లలు ఉంటారుగా. మొత్తం ఆ ముగ్గురు నలుగురు వర్షంలో ఒక బైక్ మీదనో ఒక స్కూటర్ మీద వెళ్తుంటే ఆ వర్షంలో బైక్ ఎట్లా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అది టాటా, రతన్ టాటా చూసి అరే వీళ్ళకి లైఫ్ లో చాలా తక్కువ ధరలోనే మనం ఒక కార్ ని ప్రొవైడ్ చెయ్యాలి అని ఎన్ని రకాలుగా ఆలోచించి గ్రాండ్ గా జనవరి 10, 2008లో గ్రాండ్ గా నానో అంటే ఏంటిది, చిన్నది, మైక్రో అంత చిన్న కారు. అదైతే మామూలు అడ్వర్టైజ్మెంట్ కాలేదు, ప్రపంచవ్యాప్తంగా డిబేట్ వా అన్నది. లాస్ట్ ఏమైంది, వావ్ కాక దామంది అదే ఎందుకు ఇక్కడ కదా. వాస్తవంగా అయితే నానో కారు స్టార్ట్ చేసిన డేట్ సూపర్. ఎందుకంటే నేను 1, 10, 19 తారీఖుల్లో బాగా అద్భుతాలు జరుగుతాయి కదా. అందుకే అద్భుతం జరిగింది ఏంటంటే ప్రచారం. అసలు ఏ కారుకి జరిగినంత ప్రచారం ఏం డబ్బులు ఇవ్వలేరు వాళ్ళు. వీళ్ళే ఎవరు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అప్పుడు పెద్ద సోషల్ మీడియా అప్పుడు రాలేదు. కానీ 2005లోనే స్టార్ట్ అయింది ఫేస్బుక్, ఇవన్నీ యూట్యూబ్. కానీ మూత మోగింది. నాను మేము కూడా అంటున్నాం, మాకు అప్పుడు కారు లేదు. అంటే సెకండ్ హ్యాండ్ కార్ ఉంది కానీ మారుతి అని కొత్త కారు తీసుకున్నాం, ₹1,00,000 అని అప్పుడు అనుకున్నాం. అట్లా అప్పుడే పెళ్ళైంది కొత్తగా, మరి కారు కావాలిగా. అలా 1 year అయింది. సో వాళ్ళు మేము కూడా అనుకున్నాం, మనం కూడా తీసుకున్నాము. కానీ లాస్ట్ తర్వాత ఏమైందో మీరు అందరికీ తెలుసు. నానో కారు ఏదైతే ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన ఆ ప్లేస్ ని షిఫ్ట్ చేయమన్నారు, గొడవలు అయింది. లాస్ట్ కు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అరే ఇది ఆటో లెక్క ఉంది, ఆటో కొంటే నయం, సెకండ్ హ్యాండ్ మారుతి 800 కొనడం నయం, ఇదేందో అంత ఏదో ఉంది, నెగిటివ్ టాక్ అయిన తర్వాత ఒక 5-6 నానో కార్లు రోడ్ల మీద బ్లాస్ట్ అయినట్టు, అగ్ని ప్రమాదం జరిగినట్టు ఇలా జరిగిందంటే నానో మొత్తం డౌన్. సో దీనికి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా చరిత్ర, నేను కొత్తగా సృష్టించలే. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్, లాంచింగ్ డేట్ చాలా ఇంపార్టెంట్, కంపెనీ పేరు చాలా ఇంపార్టెంట్. కంపెనీ పేరు మామూలుగా లేదు, టాటా. చాలా మంది న్యూమరాలజీలు ఏమంటారంటే 4 అక్షరాల పేరు సక్సెస్ కావాలి, టాటా సక్సెస్ కాలేదా? అరే 4 అక్షరాల, 8 అక్షరాలుగా, 12 అక్షరాల, 17 అక్షరాలకి సంబంధమే లేదు దాంట్లో.
మొత్తం అక్షరాలు లెటర్స్ యొక్క టోటల్ గ్రాండ్ టోటల్ ఎంత వస్తుంది అనేది చాలా ముఖ్యం. టోటల్ ఇంపార్టెంట్. అది ముఖ్యం. ఇక్కడ చూడండి, టాటా అనే కంపెనీ గుండు పిన్ నుంచి ఎన్నో మన ప్రొడక్ట్స్ హార్ట్ అన్ని వస్తుంది కదా. ఇక్కడ టాటా అంటే చార్లియన్ లో 10, మరి పైథాగరస్ లో 6, మళ్ళీ నేమ్ నంబర్ లో 10, మళ్ళీ పిరమిడ్ లో 11. అసలు టోటల్ గా 4 సిస్టమ్లలో 4 దిక్కులు అంటారు కదా, 3 దిక్కులు అద్భుతం, మహా అద్భుతం. ఇదో 11 అంటే మాస్టర్ నంబర్, అది వదిలేసేయండి. ఇక సక్సెస్ అంటే ఇంకా సూపర్ సక్సెస్ టాటాకి. ఏంటంటే నేను చెప్పు కదా, ఎప్పుడో నేను పుట్టినప్పటి నుంచే కదా, 100 సంవత్సరాల నుంచి ఉంది. సో అలా టాటా అనే పేరులోనే వైబ్రేషన్ ఉంది. టీ అంటే ఎక్కడ టీ ఉంటుంది అక్కడ జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతుంది. జెట్ స్పీడ్ ఏదైనా సరే. అందుకోసం మీకు తెలిసిపోయింది కదా, ఇప్పుడు ఈ మధ్య తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఫుల్ అవా, బీఆర్ఎస్ టీ తీసేసింది కదా మనది జీరో. అరే నేను చెప్తే 5 సంవత్సరాలు ఇవ్వండి నమ్మలే, ఇప్పుడు నమ్ముతారు జరా అని తెలియాలి కదా. మరి కేసీఆర్ అయితే అసలు నమ్మలేదు నా వీడియోస్. ఇప్పుడు చూస్తుంటారు వాళ్ళు అందరు నా దగ్గర వచ్చి కలుస్తున్నారు. కొందరు వాళ్ళు సర్పంచులు కడుతున్నారు, జెడ్పీటీసీలు కడుతున్నారు, ఖాళీ అయిపోతుంది కదా సీట్లన్నీ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ టీ అనేది జెట్ స్పీడ్ లో ఇస్తుంది. అందుకని 2 టీలు ఉన్నాయి. టాటా వెరీ గుడ్, చాలా సక్సెస్ అయిపోయింది. అయితే ఆ కంపెనీ నుంచి వచ్చింది ఏదైనా బ్రాండ్ కదా. ఆ బ్రాండ్ లో ఇండికా అనేది ఎప్పుడు లాంచ్ అయిందంటే December 30, 1998లో. సో మొత్తం 33 అనేది ఒక అద్భుతమైన నంబర్. ఈ 33 నంబరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వచ్చినా, ఎవరి పేర్లో వచ్చినా, తర్వాత ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం క్యాల్కులేషన్ చేసిన అద్భుతం, మహా అద్భుతం. సో ఇది ఐన్స్టీన్ కు ఉంది. తర్వాత మనకు రాహుల్ గాంధీకి ఉంది 33 నంబర్ అనేది. ఇంకా చాలా మంది గెలీలోకి ఉంది, చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు ఉంది. 33 దీనికి వచ్చింది. అంటే ఇండికా లాంచింగ్ డేట్ December 30, 1998. సో 3 and 6 కాంబినేషన్ వచ్చింది. ఇది అపోజిట్ కాంబినేషన్ అయినా కానీ క్యాష్ బాగా డబ్బుతుంది. ఇది అపోజిట్ అంటే దేవతల గురువు, రాక్షసుల గురువు, వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకోవాలి కానీ వీళ్ళ సైన్యం కొట్లాడుకుంటారు. కానీ ఈ 3-6 కాంబినేషన్ అనేది బాగా డబ్బులు ఇస్తుంది. అసలు ఏ కంపెనీ అయినా ఏం కావాలి, ఏ కంపెనీ స్టార్ట్ చేసినా ఏం కావాలి. అందుకోసమే ఇండికా అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఫుల్ డబ్బులు వచ్చినాయి. భారతీయ ఇండస్ట్రీలో మొట్టమొదటి భారతీయ టెక్నాలజీతో తయారైన కారు ఇండికా. అంబాజీ దగ్గర తయారైంది 1954లో. కానీ అది హిందుస్థాన్ లెవెల్ లిమిటెడ్ లాగా హిందుస్థాన్ కంపెనీ, మనది కాదు, వేరే దేశం మన ఇండియా కలిసి చేసిన సొంతగా భారతీయ టెక్నాలజీతో స్టార్ట్ అయిన మొట్టమొదటి కారు ఇండికా. సో దాంట్లో ఏమొచ్చింది, చార్లియన్ లో 15 అంటే ఏ నంబర్ తో ఏర్పడుతుంది ఆ నంబర్ అనేది చాలా ముఖ్యం. సో 1 and 5 అంటే 1, 5 అనేది సూర్యుడు మరియు బుధుడు ఫుల్ వైబ్రేషన్. దీనివల్ల బాగానే అందుకని 15 నంబర్ రాసుకోవడం చెప్తాను కదా ఎప్పటికీ. సో అది 15 నంబర్లో ఇండికా ఉంది. తర్వాత పైథాగరస్ లో 31 ఉంది. తర్వాత నేమ్ నంబర్ లో మన 15 ఉంది. పిరమిడ్ లో 74 ఉంది. సరే, ఇవి 2 సరిగా ఉన్నా లేకున్నా ఒక్క మెథడ్ అంటే 2 మెథడ్ హిట్ అయింది, చాలా అద్భుతంగా తీసుకెళ్ళినాయి. ఇప్పుడు టాటా కంపెనీ నుంచి వచ్చే ప్రతిదీ కూడా మీరు నెక్సాన్ కావచ్చు, తర్వాత పంచ్ కావచ్చు, హారియర్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఎందుకు హిట్ అవుతున్నాయి అవన్నీ మీరు అనుకుంటారు. మీరు పెద్ద ఐటీ ప్రొఫెషన్, బాగా మేధావులు, పిహెచ్డి, ఈ న్యూమరాలు చూసుకొని అరే నాన్న బంగారు కొండ రత్నాలన్నా వీళ్ళంతా న్యూమరాల్లో పేరు చూసే పెట్టుకుంటున్నారు నాన్న. ఇప్పుడు ఇది తెలియదు. నాన్న అయిపోయిన తర్వాత, ఢమాలు అయిపోయిన తర్వాత బాగా జాగ్రత్తగా అన్ని కంపెనీల వాళ్ళు, ఇది ఒక్కటి కాదు, ఈవెన్ చాయ్ కంపెనీ వాళ్ళు కూడా పేర్లు చూసుకొని పెట్టుకుంటున్నారు. ఇక నీకు తెలియకపోతే నాకేం తెలుసు. ఓకే, అందుకోసం ఇది హిట్ అయింది కాబట్టి అద్భుతంగా ముందుకెళ్ళింది. ఓకేనా. నానో ఎందుకు పోయింది అని అంటే, నానో అనే పేరే అర్థం ఇస్తుంది. నో అనేది ఉంది అంటే ముందు పోదు, నో ప్రొనౌన్స్ ముందు పోదు. పోలేదుగా, పోయిందా మీరు చెప్పండి, పోలేదు. తర్వాత ఏం చేసినారు, ఇది చార్లియన్ లో 18 అంటే యుద్ధం జరిగిందా లేదా గుజరాత్ లో, దానికి ఇక్కడ నుంచి తీసేసేయండి షెడ్ ని, ఈ మొత్తం ఈ తయారు చేసేదాన్ని ఇక్కడ నుంచి తీసేయండి అన్నారు. సో గొడవైంది. తర్వాత 10 కూడా వచ్చింది, ఇది డేంజర్ పైథాగరస్ లో. శని నంబర్ ఇక్కడ 180, ఇది అపోజిటే. తర్వాత 39 నంబర్ అసలు మొత్తం 4కి 4 ఒక్కటి, 4కి 4 రాంగ్. నేమే బాగాలేదు అన్నమాట, అసలు నేమే బాగలేదు.
ఓకే. కానీ లాంచింగ్ డేట్ మామూలుగా లేదు, అద్భుతం. లాంచింగ్ డేట్ బాగుంది కానీ లాంచింగ్ డేట్ 10 జనవరి 10, 2008, అది 12 వచ్చింది. మన ఎంట్రీ మంచిది, చాలా మంచిది, కాంబినేషన్ బాగుంది. చాలా మంచిది. బ్రిటిష్ స్వతంత్రం వచ్చింది కదా, బ్రిటిష్ కూడా 193A, ఎన్టీ రామారావు పుట్టింది కూడా 193A, నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ కూడా 193A. ఇంకా 193 సూపర్, కానీ దానికన్నా గుడ్డి కన్నా మెల్లనేమంటారు కదా, అది మంచిదే. సో ఇలా నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మీ పిల్లల పేర్లు, మీ కంపెనీ పేరు ఏం పెడుతున్నారు? నేను చెప్తున్నాను కదా, కంపెనీ స్టార్ట్ చేయడం కూడా మంచిగా ఉండాలి, డేట్ కూడా బాగుంది, కానీ డేట్ మంచిగానే ఉంది, కానీ పేరు తక్కువ కూడా అయిపోయింది, పేరే కదా. కానీ ఇక్కడ కొంచెం డేట్ ఇబ్బందిగా ఉన్నా 3 and 6, కానీ టోటల్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే, డెస్టినీ అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ బాగుంది. 6 వచ్చింది, 6 అంటే మంచి లక్. అసలు కారు అనగానే మీ జీవితంలో 6 నంబరే లగ్జరీ. కార్లు అంటే చిన్నగా వాడుకునే వాళ్ళ లగ్జరీ ఐటమే కదా కార్ అంటే. పల్లెటూరులో వాళ్ళ కార్ ఉంది అంటే చాలా గొప్పగా 6 నంబర్ అనమాట, అది శుక్రుడు. సో ఈ విధంగా మీకు చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో కానీ మీ పిల్లల పేర్లు కానీ మీ పేరు కానీ మీ కంపెనీ పేరు ఏం పెట్టినారు? కొందరికేమో టీ కొట్టు అయినా సరే దాదాపుగా ఒక 2-3 కోట్లు సంపాదించి ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కరీంనగర్. టీ కొడతాడే, మైసూర్ బోండా బజ్జీ ఈవినింగ్ వేసుకుంటారు కదా, నూడిల్స్ ఇవి వేసుకుంటారు కదా, ఫాస్ట్ ఫుడ్ ఏవో మంచిగా ఇవన్నీ చేసి కూడా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వీడేమో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లాస్ట్ గా అన్ని అమ్ముకొని రోడ్డు మీద పడతారు. అర్థమైంది? ఇది కరోనా టైంలో ఎక్కువ జరిగింది, మీరు బాగా గుర్తుంచుకోండి. కరోనా టైంలో బాగా జరిగింది ఇదంతా, చాలా లాస్ట్ కంపెనీ. రోడ్డుపతి కరోడ్పతి అయ్యారు, కరోడ్పతి రోడ్డుపతి అయ్యారు. దీనికంతా కారణం మీరు పెట్టే పేరులో మెయిన్ ఉంటుంది. సో అందుకోసమే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుంటాం ఖచ్చితంగా పేరులో ఎంత పవర్ ఉంటుందో. పేరే పెన్నిది, పేరే విజయం, పేరే అపజయం, పేరే మరణం, పేరే ఎవ్రీథింగ్ అన్నమాట. నేమ్ ఇస్ ఫేమ్, ది బిగ్గెస్ట్ పవర్ ఇన్ యువర్ లైఫ్, నేమ్. సో ఇక నేను బాబా పాండురంగం ఉండే నా పేరు, బాబా అని పెట్టిన. అసలు బాబాలో ఏముంటది అంటే, మీకు నెగిటివ్ ఒకటి ఉంటుంది. బాబా అనగానే ఏ దొంగ బాబా, లంగ బాబా, ఈ బాబా, ఆ బాబా, స్కామ్ బాబా, ఈ బాబా ఒకటి ఉంటుందా లేదా? కానీ ఏదేమైతే ఏంటా నాకు అర్థం కాదు. బాబా అనే పేరు పెట్టుకున్న ప్రతి వారు కూడా ఆర్థికంగా బాగా రిచ్ అవుతారు. ఎందుకు? క్వశ్చన్ ఇప్పుడు కాదు, నెక్స్ట్ చెప్తా. బాబా అనేయండి, సత్య సాయి బాబా, షిరిడి సాయి బాబా, బాల సాయి బాబా, బాబా రామ్దేవ్, బాబా పాండంగం. ఇప్పుడు బాబా పాండంగం పెట్టుకున్న తర్వాత మా శిష్యులు కూడా బాబా అందరు బాబా అని పెట్టుకుంటున్నారు. ఏందో నాకైతే బాబా అని పెట్టుకున్నప్పుడు నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను యోగా గురువు, మళ్ళీ బాబా అంటే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కదా, బాబా మీద గోల్డ్ అని ఉంటాయి. అందుకోసం పెట్టుకున్నా ఒక రోజు ఆలోచించా, పెట్టుకున్న తర్వాత ఏమైందో మీ అందరికి తెలుసుకా. సో క్వశ్చన్ మార్క్ ఏం పెట్టినారు, అసలు బాబా ఏముంటది? ఇది కూడా 4 అక్షరాలే కదా, టాటా లాగా. ఇదిగో టాటాలో 4 letters, టాటా. ఓకే, తర్వాత ఇంకోటి ఉంటుంది బాటా, ఇంకోటి ఉంటుంది కదా. ఇవన్నీ ఎందుకు ఇట్ అవుతున్నాయి? అదే క్వశ్చన్ మార్క్. ఇవన్నీ ఎందుకు ఇట్ అయినాయి? ఒకటి టాటా, ఒకటి బాబా, ఒకటి బాటా. దీంట్లో మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుంది మీకు, బిఏ బిఏ టిఏ. అరే రెండో స్థానంలో ఏ అని వస్తుంది. ఏం జరుగుతుందో ఉదాహరణ నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుందాం బాబా అనే దానికి. ఓకేనా? బాబా, బాబా. కానీ బాబా సినిమా ఎందుకు ఫెయిల్ అయింది ఆ తర్వాత, బాబా సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అనేది తర్వాత. సో అందుకోసం అందరికి ఫార్వర్డ్ కావాలంటే మీకు లైక్ చేస్తే అది ఫార్వర్డ్ అయిపోయినట్టే. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్. ఇక రేపే మనకు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ ఉంది. ఆల్రెడీ చాలా కొత్త సిస్టమ్ తో రేపటి క్లాస్ ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా కని విని ఎరగని విధంగా చాలా రహస్యాలు. ఇప్పటి వరకు నేను 3 years నుంచి 400 మంది స్టూడెంట్స్ కి వరల్డ్ వైడ్ గా నేను ఆన్లైన్ లో క్లాసులు చెప్పాను, కానీ రేపు చెప్పబోయే క్లాస్ లో మాత్రం మామూలు ఉండదు. సో రేపటి వరకే చాలా మందికి ఛాన్స్ ఇస్తాం. 400 మంది స్టూడెంట్స్ వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఇంకా దాన్ని అర్థం చేసుకోలేరు. మనం అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేము. రేపటి నుంచి ఇంకా మా యొక్క కండిషన్స్ అన్ని కూడా ఎవరైతే అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా 1,59,999 కట్టాల్సిందే. ఫారెన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 1,99,999 కట్టాల్సిందే. ఎందుకంటే అంత హై వోల్ట్ పవర్ తో ఉన్న ఆ ఫార్ములాస్ నేర్పబోతున్న వాళ్ళకందరికీ. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. థ్యాంక్ యూ.